ఉంది కాబట్టి ఈ రోజు ఎస్పెషల్లీ ఈ గ్యాలరీని లీడ్ చేసి నా ఫుల్ సపోర్ట్ నా ఫుల్ సహాయంతో గెలవబోతుంది ఈ ఎపిసోడ్ ని ఎవరో కాదు. లెట్ మీ వెల్కమ్ ది వెరీ టాలెంటెడ్ ప్రభాస్ సీను గారు. అదనమాట కాళ్ళు లేని కపోతిని బాబు. అయినా మీరు ఆయన చెప్పిన స్టెప్పులు ఫాలో అవ్వడం ఏంటి? మీరు నా టీం. చాలా రోజుల తర్వాత బ్లాక్ అండ్ వైట్ అని అన్నా చెల్లెలు కలిసికుర్రు. హౌ డేర్ యు అన్న చెల్లెలు అంటాడేంటి? సారీ బాబాయ్ పిన్నియా? హౌ డేర్ యు బాబాయ్ పిన్ని అంటాడేంటి? వాటర్ లిస్ట్ రాస్తున్నావా? లేదు జనాభా లెక్కలు రాస్తున్నా. అన్నా చెల్లెని ఎలా తెలుసు నీకు? ఎలా తెలుసు అంటే ఆ ప్రేమ ఆపేతలు మీ ఇద్దరు మధ్యలో చూస్తే ఎవరన్నా అన్న దగ్గరకు పోయి అందగాడా అందగాడా అందగాడు అనలే, అందగాడు అంటే అద్దాలు పెట్టిండి అయినప్పుడు. ఇంకొకసారి ఆయన మిమ్మల్ని ఏమన్నా అంటే ఇక్కడ రక్తపాతాలు. అన్నా నువ్వు శ్రీముఖే కాదు ప్రతి ఒక్కరికి అన్నలు అంటాడు అన్నా, ఈడుంటావు అన్నా. ఏం మజాక్ చేస్తున్నావు? అదంతా కాదు, మీరు ప్రతి ఒక్కరికి అన్నయ్య లాంటి వాళ్ళు కాదు, ప్రతి ఒక్క అమ్మాయికి బావ లాంటి వాళ్ళు. అందరికి బావలాగా ఉన్నా ఒకరికి అన్నయ్యలా ఉంటే చాలు. ఎవరికి అది? ఆయనకు ఉండండి. ఇది బెటర్. నువ్వు నాకు అన్నవే అన్నా, ఎందుకంటే నీ చేతులు పవర్ స్టార్ పట్టుకున్నాడు, ఈ చేతులు ప్రభాస్ గారు పట్టుకున్నారు. ఈ పొట్ట ప్రభాస్ అవును, ఎన్ని బిస్కెట్లు వేసినా మీరు పడేది లేదు. మా ప్రభాస్ గారు ముందుగా ఒక అద్భుతమైన పాటతో స్టార్ట్ చేస్తారు. పాట పాడండి సార్. పాట కానీ ప్రభాస్ అన్న షూటింగ్ లో మధ్యలో గ్యాప్స్ లో చైనీస్ సాంగ్స్ పాడుతుంటాడు అప్పుడప్పుడు. చాలా మందికి తెలీదు అన్న చైనీస్ పాట. చైనీస్ కూడా తెలియదు. మీలో ఒక యాక్టరే కాదు, ఒక డాన్సరే కాదు, ఒక అద్భుతమైన సింగర్ ఉన్నాడని టాలీవుడ్ కి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి. అందం అమ్మాయి అయితే నీలాగుందా అన్నట్టుందే. అంతే. నువ్వు సంగీతానికి సంగీతం నేర్పి ఇలాంటి జఫ్రా సాంగ్స్ నువ్వు ఇలాంటి జఫ్రా సాంగ్ వాడవు, నేను హెల్ప్ చేస్తుంటే ఈ పాటలు అంటావు. మంచి సూపర్ హిట్ పాట అది. మీకు ఎవరికైనా తెలుసా? అరే అందం అమ్మాయి అయితే పాట ఎంతమంది తెలుసో చేయొద్దంట. అందం అమ్మాయి అయితే అందరూ చేతులు ఎత్తారు. అయ్యో ఒక్కసారి ఆ పాట పెట్టు. ప్రభాస్ సీన్ అయితే అని ఆన్ అ కౌంట్ ఆఫ్ 3, 2, 1 గో. రాదు. వాళ్ళు మిమ్మల్ని కించపరుస్తున్నారు. కించపరిచినా మాకే ఇది మరి పాట పాడండి. ఇప్పుడు ఇన్ని యాంకరింగ్లు చేసి ఉంటాడు, అన్ని యాంకరింగ్లు అలవాటు అయిపోయి ప్రతి దానికి కూడా ఇంట్లో బాబు ఈ రోజు కారు వస్తుందంటే రాదు. యాక్టింగ్ వచ్చా? రాదు. ఫోన్ యాక్టింగ్ మేనేజ్ చేయడం వచ్చా? అస్సలు రాదు. మీకు పాట వస్తుందా? వచ్చు. దొరికిపోయాడు అన్న, వస్తుంది అన్నాడు అన్న. మంచి పాట కమాన్. ఎటు వెళ్ళిపోయి ఇలా ఒంటరయ్యిందని తెలుసు ఓ చల్లగాలి అశుకి తీసి కబురియలేదా ఏమయ్యిందో అన్న సిట్టింగ్ లో ఉన్నప్పుడు ఎంత బాగా వస్తుందో పాట అంత బాగా వచ్చింది అన్నమాట. స్టాండింగ్ లో కూడా వచ్చింది. సీనన్న 1000 ఎపిసోడ్స్ ఆఫ్ పటాస్ మీరు రెగ్యులర్ గా టైం పాస్ అప్పుడప్పుడు చూస్తుంటారు, మీరు వచ్చారు కూడా. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏదైనా చేయొచ్చు అనే ఫీల్ లో ఉంటాం. అందులో బయటికి అలాగ సాఫ్ట్ గా రాక్షసులకు కనిపిస్తుంది, కానీ మాకు సాఫ్ట్ రాక్షసి రెండు అన్న ఏందన్నా.
ఆచార అమెరికా యాత్ర అప్పటి నుంచి నాకు తెలుసు. తను మాత్రం యాంకరింగ్ నాకు చాలా నచ్చుతుంది. బోల్డ్ గా నువ్వు ఒకడవే అంటే నీకు తెలియపోయి చేస్తుంటది వేరే విషయం. ఒక అన్నా చెల్లెల మధ్య ఎంత ఉంటదా అని అంత నువ్వు అన్నావు గానీ చాలా మంది మమ్మల్ని అభిమానించి జోడిన వాళ్ళని కించవరుస్తున్నావు, నీ మీద అగేన్స్ట్ అవుతారు వాళ్ళు అందులా అంటే ఇంతమంది అందులా వాళ్ళకి తెలియదు మొహమాటానికి ఇక్కడికి వచ్చావు కాబట్టి ఇక్కడ కాదన్నా అక్కడ కూడా ఫ్లోర్ దాటెళ్ళం కానీ ఈ నస పడలేకపోతున్నాం రా బాబు అని అంటారు. నాది దూల పటాస్ గురించి మాట్లాడాను. కూర్చోన్న మహేష్ వచ్చాడు. మెత్తగుంటది అనుకున్నావు కదా, గట్టిగా పెట్టినావు, గట్టిగా నాకింది నీకు. ఇగో బావ మరదల మధ్యలో అన్న చెల్లెలంటే ఇట్లాంటి పాపాలు చుట్టుకుంటాయి నీకు. బాబు ఇగో రేపు పొద్దున ఇంకేమైనా అన్నావు అనుకో, కిందికెళ్ళి కూడా వచ్చి పిన్ను కూడా పెడతాడు. మళ్ళీ ఎవడు పాప నడపోతాడు కానీ ఆ పాపాన్ని పుణ్యం చేయడానికి వచ్చేస్తున్నాడు మా సూపర్ ఎవర్ గ్రీన్ వెరీ హ్యాండ్సమ్ ది టాల్ డార్క్ బిల్ట్ మహేష్ అత్తంట. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతిని తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. సరే ఒప్పుకుంటాను, నువ్వు ఇలాగ మా మీద ప్లానింగ్ చేసేసి ఏదో అన్నా చెల్లెలు అన్నానని చెప్పి మనసులో పెట్టుకొని నాయన అన్న చెల్లెలు కలిసి ఉంటే నన్నేమంటావు అన్న? మీరే కలిసి ఉండండి నాయన, మీరే కలిసి ఉండండి నాయన. ఏంటి టార్చర్ మాకు? నేను ఇప్పటి వరకు భయంతో స్టేజ్ దిగి వచ్చింది ఫస్ట్ టైం. నిన్ను భయపెట్టినోడు ఫస్ట్ టైం. మనోడు డాన్స్ కన్నా థ్రెడ్మిల్ బాగా చేశాడు. ఆ థ్రెడ్మిల్ కాదన్న, తొక్కుడు పిల్ల. నీకు లాస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పిన, అరే ప్యాంట్ వేసుకునేటప్పుడు జిల్ల పురుగులు ఉంటే దులిపేసుకొని వేసుకోరా అని. నువ్వు ఒకటే ప్యాంట్ 4-5 రోజులు ఆస్తే ఏదో జిల్ల పురుగు ఏడో దూరితే ఇట్లాంటివి అవుతాయి. వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళి స్టేజ్ కనబడుద్ది అన్నాను. నీ స్పెట్స్ అన్నాడు, వేసుకున్నాడు, కనబట్టలేదు. అన్నా ఇంకోటి ఏంటంటే వెనకాల నుంచి ఫ్యాన్స్ కొంచెం హై స్పీడ్ ఉండడం వల్ల మొత్తం ఏడెగిరిపోతాడని చేశాడన్నా. మావాడికి రొమాంటిక్ పాట పెడితే రొమాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మా మహేషే. దానికి అన్నిటికంటే ముందు మహేష్ ఏమైనా మూగోడు అయిపోయిందా? మాట్లాడట్లే. చెట్టు అంత మనిషి మాట్లాడుతుంటే ఏంటి నువ్వు? రొమాంటిక్ సాంగ్ అండ్రా, రొమాంటిక్ సాంగ్ అండ్రా. ఇప్పుడు అగో అన్నా చెల్లెలు కూర్చోరు, నీకు కూడా చెల్లెలు లాంటిదిరా. మీకు చెల్లెలు లాంటిది. మహేష్ వస్తాను కానీ కొట్టవు కదా. దయచేసి నేను ఒక స్టార్ అన్న సంగతి పక్కన పెట్టేసేయండి. ఫ్రీగా ఉండండి నాతో. దయచేసి నువ్వు స్టార్ అన్న విషయం నేను మర్చిపోవాలి, అంతే కదా? అంతే తనే. డ్రీమ్ బాయ్ నా లేడీ బాయ్ పంపించారంట. చాలా చెమ్మ చెక్క రకాల చెమ్మ చెక్క కోరి కల కల
కి అటు పోవాల్సిన మా మహేష్ మన టీమ్ లో మా వాడికి ఏంటంటే అట్లాంటి పాటలు పెట్టుకొని నీ దగ్గరకు వచ్చిండు అంటే ఒకళ్ళ దగ్గర భయం వేసి సెక్యూరిటీకి వచ్చాడు ఇక్కడికి